హాయ్ అందరికీ. ఈరోజు మనమైతే ఆలు భుజియా ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాము. దీన్నే ఆలు పూస అని కూడా అంటారు. ఇదైతే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. సేమ్ మన చిప్స్, లేస్ ఉంటాయి కదా, సో టేస్ట్ అయితే సేమ్ అలాగే ఉంటాయి. ఇదైతే చాలా సింపుల్ ప్రాసెస్. అదేవిధంగా ఇవైతే చాలా చాలా క్రిస్పీగా ఉంటాయి. ఖచ్చితంగా ఒకసారి అయితే ట్రై చేయండి. లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. దీనికోసం ముందుగా ఒక 1/2 kg ఆలునైతే తీసుకున్నాను. వీటినైతే చాలా మెత్తగా అయితే ఉడికించుకొని వీటినైతే ఈ విధంగా మంచిగా మెత్తగా పేస్ట్ లాగా అయితే చేసుకోండి. ఇప్పుడు ఇందులోనే రుచికి సరిపడా కారము, అదేవిధంగా సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని మంచిగా ఒకసారి అయితే కలుపుకున్న తర్వాత ఇందులోనే బియ్యం పిండిని కూడా యాడ్ చేసుకోండి. మొత్తం ఒకేసారి కాకుండా కొంచెం కొంచెం అయితే కలుపుకోండి. మరీ చపాతి పిండి అంత గట్టిగా కాకుండా కొంచెము మెత్తగా ఉండేలాగా అయితే చూసుకొని కొద్ది కొద్దిగా పిండిని అయితే యాడ్ చేసుకుంటూ ఈ విధంగా అయితే మంచిగా కలుపుకొని దీన్ని అయితే ఒక 5 minutes అయితే పక్కన ఉంచుకోండి. 5 minutes తర్వాత మనకైతే పిండి ఇంకా సాఫ్ట్గా అయిపోయింది. దీన్ని మరొక్కసారి మంచిగా కలుపుకున్న తర్వాత మనకైతే కారపూస చేసుకునే బిళ్ళలు ఉంటాయి కదా, సో ఈ విధంగా చిన్న హోల్స్వి ఉంటాయి కదా, వాటినైతే తీసుకొని మనం కారపూస చేసుకోవడానికి యూజ్ చేసే పావులు ఉంటాయి కదా, సో అందులో అయితే పిండిని అయితే కొద్దిగా అయితే పెట్టుకోండి. ఈ విధంగా మంచిగా పెట్టుకున్న తర్వాత దీనిపైన క్యాప్ని కూడా పెట్టుకోండి. పిండి మనకు మరీ గట్టిగా కాకుండా కొంచెం సాఫ్ట్గా ఉంటేనే ఈజీగా వస్తాయి. సో ఈ విధంగా క్యాప్ని కూడా మంచిగా పెట్టుకొని ఇప్పుడు అడుగు కొంచెం మందంగా ఉండే ప్యాన్ అయితే తీసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని అయితే వేసుకొని ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత అందులో మనమైతే ఈ విధంగా అయితే వత్తుకోవాలి. ఇవైతే వేసిన వెంటనే కదల్చకూడదు. ఒక 2 to 3 minutes అయితే వెయిట్ చేయాలి. మనం వేసిన వెంటనే వాటిని కదిలించామనుకోండి అవి విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది. సో ఖచ్చితంగా అయితే ఒక 2 to 3 minutes అయితే వెయిట్ చేయండి. వెయిట్ చేస్తే మనకైతే సింపుల్గా వచ్చేస్తవి. స్టవ్ అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. మరి హై ఫ్లేమ్లో పెట్టుకోకూడదు, ఎందుకంటే తొందరగా మాడిపోతవి. మనకైతే ఒక 2 to 3 minutes తర్వాత ఇంత ఈజీగా వస్తాయి. వీటినైతే ఇంకొక వైపు కూడా టర్న్ చేసుకోండి. టర్న్ చేసుకున్న తర్వాత ఇటు సైడ్ కూడా బాగా కాలిన తర్వాత అయితే తీసుకోండి. ఈ విధంగానే అన్నిటినీ కూడా డీప్ ఫ్రై చేసుకోండి. వీటినైతే మనము ఒక్కసారి చేసి పెట్టుకున్నామంటే మనకైతే 1 month అయినా 2 months అయినా చాలా బాగుంటాయి. మీకు ప్యాన్లో ఇంకొంచెం ప్లేస్ ఉంటే రెండింటిని కూడా వేసుకోవచ్చు. నేనైతే ఒక్కటే వేసుకొని డీప్ ఫ్రై అయితే చేసుకుంటున్నాను. ఇదైతే మనకి మంచిగా 2 sides కూడా కాలింది బాగా. దీన్నైతే తీసుకొని పక్కన పెట్టుకోండి. ఈ విధంగానే అన్నిటిని కూడా చేసుకోండి. వీటినైతే ఒక డబ్బాలో స్టోర్ చేసుకొని పిల్లలు అడిగినప్పుడు రోజొకటి ఇచ్చామంటే చాలా ఇష్టంగా తింటారు. ఇవైతే సేమ్ చిప్స్ లాగే ఉన్నాయి. టేస్ట్ అయితే చాలా చాలా బాగున్నాయి. ఖచ్చితంగా ఒకసారి అయితే ట్రై చేయండి. మనకి రావడం కూడా చాలా ఈజీగా వస్తాయి. వీటినైతే పిల్లలకి స్నాక్స్ బాక్స్లో కూడా పెట్టడానికి చాలా ఈజీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి మీకు ఏ విధంగా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.